క్లినిక్ మోకాళ్ళ నొప్పుల కారణాలేంటి, ఎలా డయాగ్నోస్ చేస్తారు? హెల్సియాన్లో మోకాళ్ళ నొప్పులకు సర్జరీ లేకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఉందని విన్నాం. వాటి గురించి మరిన్ని వివరాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పిఎస్ఎస్ కిరణ్ గారు, ఎండి హెల్సియాన్ ట్రీట్మెంట్. అలాగే ఆయన అడిగి మనం తెలుసుకుందాం. అసలు సార్ నమస్తే. సార్ నమస్తే. కిరణ్ గారు, దాదాపుగా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, సర్వసాధారణం అయిపోయింది. అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తీసుకుంటే అండి, ఇప్పుడు యంగ్ పీపుల్ తీసుకుంటే కనుక వాళ్ళు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్లో డ్యామేజ్ అవుతుందండి. అంటే వాళ్ళు ఆడేటప్పుడు సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్ చేసినా లేదా దెబ్బ తగిలినా వాళ్ళకి లోపల లిగమెంట్స్ అని మెత్తటి పదార్థాలు ఉంటాయి. యాంటీ క్రూషియేట్ లెగ్మెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్, అలాగే మెనిస్కస్ అని. వీటిల్లో చిన్న క్రాక్ అంటే టేర్ అవ్వడం వల్ల ఈ యంగ్ పీపుల్కి జనరల్గా పెయిన్స్ వస్తాయి. అలాగే వాళ్ళకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఏమన్నా ఇది ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఈ నీ జాయింట్లో ఉన్న ఈ మెత్తటి పదార్థాలు డ్యామేజ్ అయ్యి వాటి వల్ల కూడా పెయిన్ వస్తుంది. ఇంకా ఓల్డ్ పీపుల్ అంటే ఇప్పుడు 50 years దాటిన వాళ్ళు ఏ దెబ్బ తగలకుండా వాళ్ళకి నొప్పులు వస్తున్నాయి అంటే సాధారణంగా అది అరుగుదల వల్ల, దాన్ని నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఈ 50 years దాటిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అనేది అరగడం వల్ల వాళ్ళకి ఈ పెయిన్స్ వస్తాయి. కార్టిలేజ్ అంటే ఇప్పుడు ఇది నీ జాయింట్ తీసుకుంటే ఈ బ్లూ కలర్ది నార్మల్ కార్టిలేజ్ అండి. సో ఇట్లా ఇది పై ఎముక, ఇది కింద ఎముక. సో ఈ ఫీమర్ బోన్కి అలాగే ఈ టిబియాకి దానికి కూడా మనకి కార్టిలేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది తగ్గడం వల్ల వాళ్ళకి నీ పెయిన్స్ అనేది వస్తుంది. అలాగే డాక్టర్ గారు, దాన్ని అసలు మీరు చెప్పారు కదా, ఏ వయసు నుంచి మనకి అంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు చెప్పినట్లుగా కొంతకాలం వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సాధారణ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఇప్పుడు ఏ నొప్పి అయినా సరే అండి, కొంచెం మనకి అంటే మోర్ దాన్ 3 months అట్లా మన ఇబ్బంది పెడుతుందంటే అవి క్రానిక్ పెయిన్ అనమాట. సో వాటిని అశ్రద్ధ చేయకూడదు. మనము ఖచ్చితంగా అది ఆ నొప్పి ఎందుకు వస్తుందని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పి తీసుకోండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పితో ఉన్న వాళ్ళని జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఎక్స్రే తీస్తారు. సో ఎక్స్రేలో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఎముక ఎలా ఉందనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. అంటే అక్కడ ఏమైనా ఫ్రాక్చర్ ఉందా, లేదంటే ఆ స్పేస్ ఏమైనా తగ్గిందా, పై ఎముక కిందకి ఎముకకి అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ ఉంటుందండి, హై డెఫినేషన్ అల్ట్రాసౌండ్. అది చేయడం వల్ల ఈ మెత్తటి పదార్థాలు, ఈ మెనిస్కై, లిగమెంట్స్, అలాగే కార్టిలేజ్, వీటికి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే మోకాల్లో నీరు ఉందనుకోండి, అది ఎక్స్రేలో తెలియదు, అది అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే అల్ట్రాసౌండ్లో కూడా ఒక్కొక్కసారి ఫైండింగ్స్ దొరకవు. అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తారన్నమాట. అంటే ఈ ఏసీఎల్ టేరు అట్లాంటి వాటికి ఒక్కొక్కసారి ఎంఆర్ఐ కూడా అవసరం అవుతుంది. సో ఏదైనా సరే మీకు కొంచెం ఒక మోర్ దెన్ ఫ్యూ మంత్స్ ఇబ్బంది పెడుతుందంటే మాత్రం దాన్ని అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ గారు, మీ హెల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మోకాళ్ళ నొప్పులకి అనగానే సాధారణంగా సర్జరీ అనేది చాలా వరకు ఉన్నాయి. ఇది మీ దాంట్లో అసలు సర్జరీ అవసరం లేకుండానే ఏదో అత్యాధునిక ట్రీట్మెంట్ అని విన్నాము. దాని గురించి వివరిస్తారా కొంచెం? ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ కండి ఒక 100 మంది మోకాళ్ళ నొప్పులతో వెళ్ళారనుకోండి, అందులో కేవలం 10 మందికే యాక్చువల్గా సర్జరీ అనేది అవసరం అవుతుంది. మిగతా ఈ 80 to 90% పీపుల్కి అసలు రైట్ ట్రీట్మెంట్ వెళ్ళట్లా. వాళ్ళకి ఏంటంటే జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, ఫిజియోథెరపీ చేసుకోమంటున్నారు. సో ఇట్లా చేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే గుజ్జు పడతాయి అని చెప్పి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి సప్లిమెంట్స్. ఏ ట్యాబ్లెట్ వల్ల కూడా కొత్త గుజ్జు రాదండి, ఇది కేవలం అపోహే. అయినా ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు అని మీరు అనుకోవచ్చు. ఆ ట్యాబ్లెట్ వల్ల ఒక మంచి ఉంది, అదేంటంటే మీ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ని అది ప్రిజర్వ్ చేస్తుంది. సో ఏమైనా సప్లిమెంట్ ఇస్తే ఆల్రెడీ డ్యామేజ్ అయింది తిరిగి రాదు, కానీ కొంత కార్టిలేజ్ ఏదైతే నార్మల్గా ఉందో దాని లైఫ్ ప్రొలాంగ్ చేయడానికే సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి. సో మా దాంట్లో మేము ఏం చేస్తామంటే అండి, హెల్సియాన్లో ఇప్పుడు మోకాళ్ళ నొప్పి తీసుకోండి. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మేమేంటంటే డీటెయిల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం. అసలు వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఏ పని చేస్తే ఆ పెయిన్ పెరుగుతుంది అనేది అసెస్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఎలాగో ఎక్స్రేస్ ఉంటాయి, అవి చూస్తాం మేము. ఆ బోన్ ఇన్ఫర్మేషన్ మాకు కొంతవరకు వస్తుంది. ఆ తర్వాత మేము చేసేది ఎక్స్క్లూజివ్ థింగ్ ఏంటంటే హై డెఫినేషన్ డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ మెషిన్ ద్వారా మనకేంటంటే మోకాల్లో అసలు పెయిన్ ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది మనకి. మెయిన్గా మేము చూసేది ఏంటంటే ఆ కార్టిలేజ్ డ్యామేజ్ ఎంతవరకు ఉందనేది చూస్తాం. కార్టిలేజ్ అంటే ఆ మెత్తటి పదార్థం అండి మన నీ జాయింట్లో ఉన్నది. అది తగ్గడం వల్లే మనకి ఈ పెయిన్స్ అనేవి ఆస్టియోఆర్థరైటిస్లో వస్తుంది. సో దాని థిక్నెస్ ఎంత ఉందనేది చూస్తాం.
ఈ కార్టిలేజే కాదండి, అలాగే లిగమెంట్స్ చూడాలి, మజిల్స్, టెండాన్స్, ఆ చుట్టుపక్కల ఉన్న ఈ స్ట్రక్చర్స్ అన్నిటినీ మనము ఈ అల్ట్రాసౌండ్తో ఐడెంటిఫై చేయాలి. కొంతమందికి నీరు ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళని బేకర్ సిస్ట్ అంటాం. ఒకవేళ మోకాళ్ళ బ్యాక్ సైడ్ కూడా కొంతమందికి నీరు చేరుతుంది. సో అవన్నీ కూడా అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. సో దేనివల్ల పెయిన్ వచ్చిందనేది ఫస్ట్ మనకి అక్కడ డయాగ్నోసిస్ అయిపోతుంది. అయిన తర్వాత మేము వాళ్ళకి ఆ పెయిన్ లెవెల్ ఎంత ఉందనేది చూస్తాం. కొంతమందికి చాలా తీవ్రంగా నొప్పులు ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే ఎస్పెషలీ ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్న పేషెంట్స్కి. సో వాళ్ళకి ఫస్ట్ మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ప్రొసీజర్ అడ్వైస్ చేస్తాం. మేము చేసేది ఏంటంటే ద మోస్ట్ లేటెస్ట్ మెషిన్ అనమాట, 2nd జనరేషన్ కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఈ మెషిన్ ద్వారా ఫస్ట్ వాళ్ళకి ఆ మోకాల్లో నొప్పి వచ్చే ఆ నర్వ్స్ దగ్గర మనం ట్రీట్మెంట్ ఇస్తాం. న్యూరోమాడ్యులేషన్ అనే టెక్నిక్ ద్వారా మనము చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఫస్ట్ సిట్టింగ్లో ఆ పెయిన్ అనేది తగ్గించాలన్నమాట. ఆ తర్వాత మేము చేసేది ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన చేతి దగ్గర నుంచి కొంచెం బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్ కణాలు అనేవి వేరవుతాయి. ఈ వేరైన ప్లేట్లెట్స్ కణాలని మనము ఎక్కడైతే డ్యామేజ్ ఉందో మోకాల్లో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో స్కాన్ చేస్తూ మనము రిలీజ్ చేయడం వల్ల ఆ కార్టిలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. మేము వాడే ఈ పిఆర్పి కూడా ఏంటంటే హై డెన్సిటీ పిఆర్పి అండి. ఈ నార్మల్ పిఆర్పికి హై డెన్సిటీ పిఆర్పికి ఉన్న తేడా ఏంటంటే హై డెన్సిటీ పిఆర్పిలో మీకు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్లేట్లెట్స్ అనే కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, మోర్ దాన్ 10 times ఉంటుంది నార్మల్ పిఆర్పి కన్నా. సో రిజల్ట్ బాగుంటుంది, పేషెంట్కి పెయిన్ ఉండదు, అయిన తర్వాత కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఒక ½ an hourలో ప్రొసీజర్ అయిపోతుంది, ఒక ½ an hourలో వెళ్ళిపోవచ్చు. సో మేము ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఇలా ఆర్ఎఫ్ అబ్లేషన్ ద్వారా కొంతవరకు పెయిన్ తగ్గించి ఆ తర్వాత పిఆర్పి ద్వారా ఈ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని పునరుత్పత్తి అంటే రీజనరేషన్ చేస్తామన్నమాట. అరుగుదల అనేది డీజనరేషన్ అండి, దానిని మనం పిఆర్పి ద్వారా రీజనరేట్ చేస్తాం. సో అట్లా చిన్న చిన్న ఇంజెక్షన్స్తో మనము ఈజీగా వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. పెద్ద పెద్ద సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. కొంతమందికి అవసరం అవుతుంది సర్జరీస్. ఎవరు వాళ్ళంటే అడ్వాన్స్డ్ గ్రేడ్ 4, అంటే ఒక అడుగు తీసి అడుగు వేయడానికి కనీసం 3-4 నిమిషాలు పడుతుంది, అంటే ఆల్మోస్ట్ వీల్ చైర్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ప్లస్ బాగా వంకర తిరిగిపోయి ఉంటే కాళ్ళు, అలాంటి వాళ్ళకి మేము పిఆర్పి చేయము. మిగతా వాళ్ళకి మాత్రం పిఆర్పి ద్వారా మనం ఒక సర్జరీని ఈజీగా అవాయిడ్ చేయొచ్చండి. డాక్టర్ గారు, చాలామందికి పిఆర్పి గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక టెంపరీ అని, అలాగే యంగ్ పీపుల్కి ఇది పనిచేస్తుందా అని, పెద్దవాళ్ళగా పనిచేస్తుందా, ఇట్లా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది ఒక అపోహ అండి. పిఆర్పి టెంపరీ కాదు. అలాగని పిఆర్పి తీసుకొని నాకు 100 years వరకు మళ్ళీ ప్రాబ్లం రాదా అంటే అలా కూడా కాదు. పిఆర్పి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తుందండి. అంటే ఈ టెక్నాలజీ వచ్చి మన ఇండియాలో ఒక 5 years అవుతుంది. ఈ 5 yearsలో పిఆర్పి తీసుకొని పెయిన్ రాని వాళ్ళు ఉన్నారు, పిఆర్పి తీసుకొని జస్ట్ 2 yearsకే పెయిన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ 80% మందికి అయితే అండి పిఆర్పి తీసుకున్నా సరే 5 years అయినా పెయిన్ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఎందుకు వాళ్ళకి పెయిన్ రావట్లేదు అంటే దానికి కారణాలు ఉన్నాయి. మేము కొన్ని ప్రికాషన్స్ చెప్తాం ట్రీట్మెంట్ తర్వాత, అవి వాళ్ళు ఫాలో అవుతారు. అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి మోకాలు చుట్టూ ఉన్న మజిల్స్ టైట్ చేసుకునేవి. అలాగే వాళ్ళు ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే వాళ్ళు ఆ కొంచెం బరువు తగ్గడం వల్ల వీళ్ళకి 5 years అయినా సరే పెయిన్స్ రావట్లా. ఒక 20% మందికి మాత్రం పిఆర్పి తీసుకున్నా సరే వాళ్ళకి 2 yearsకో 3 yearsకో మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మేము చెప్పే ఈ ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో అవ్వకపోవడం, అలాగే వాళ్ళు ఎక్సర్సైజెస్ అంటే మోకాలు చుట్టూ ఉన్న మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయరు. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇంకా బరువు పెరుగుతారు. సో ఇవి రీజన్స్. మేము చెప్పే ప్రికాషన్స్ కూడా ఏంటంటే అండి, ట్రీట్మెంట్ అయిన తర్వాత చెప్పే ప్రికాషన్స్ ఎక్కువసేపు నిలబడడం తగ్గించండి. మీరు ఒక 20 నిమిషాలు నిలబడితే మీరు అట్లీస్ట్ ఒక 5 minutes కూర్చోండి. మీరు కంటిన్యూస్గా 1 hour 1.5 hour నిలబడితే ఆటోమేటిక్గా మీ వెయిట్ అంతా మీ మోకాల మీద పడుతుంది. సో నిలబడి చేసే యాక్టివిటీస్ని వీలైనంత వరకు తగ్గించండి. అలాగే కింద కూర్చొని లేగవద్దండి. అంటే ఇప్పుడు ఇలా కొంతమంది పద్మాసనం పొజిషన్లో కూర్చుంటారు, కింద మళ్ళీ లేస్తారు. ఏ మనిషి అయినా సరే కింద కూర్చొని లేస్తే వాళ్ళ బరువుకి 8 రెట్లు లోడ్ పడుతుంది. అలాగే ఇండియన్ టాయిలెట్ అస్సలు వాడద్దంటాం, ఓన్లీ వెస్ట్రన్ టాయిలెటే వాడండి అంటాం. దానికి రీజన్ ఏంటంటే ఒక మనిషి ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చొని లేస్తే 8 times లోడ్ పడుతుంది వాళ్ళ వెయిట్ అది. సో మీరు ఇమాజిన్ చేయండి, ఒక 60 kgs ఆయన కింద కూర్చొని లేస్తే ఆయన తెలియకుండా 480 kgs వేసి ఆ నీ జాయింట్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. అలాగే రోజు మెట్లకి దిగడం తగ్గించమంటాం.
దానికి రీజన్ ఏంటంటే ఒక పర్సన్ మెట్లెక్కి దిగుతుంటే ఆయన బరువుకి 3 times లోడ్ పడుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే 4th floorలో ఉంటారు, లిఫ్ట్ ఉండదు, సో వాళ్ళు డైలీ ఎక్కి దిగుతున్నారు. నాకు 2 days బ్యాకే పేషెంట్ వచ్చారు, ఆయన ఏజ్ జస్ట్ 36, ఆయన ఏమో స్టేజ్ 4లో ఉన్నారు. రీజన్ ఏంటని చూస్తే ఆయన డైలీ మెట్లు చాలాసార్లు ఎక్కి దిగాల్సి వస్తుంది, 4 floors ఎక్కుతున్నారు. ఆయన జాబ్లో కూడా అలాగే ఎక్కాల్సి వస్తుంది, ఆయన ఇంటి దగ్గర కూడా ఆయన అపార్ట్మెంట్లో ఎక్కాల్సి వస్తుంది. ఆ ఒక్క రీజన్ వల్ల ఆయనకి ఆ ఏజ్లో 60 సంవత్సరాల తర్వాత రావాల్సిన ప్రాబ్లం మీకు 38లో తెలియకుండా తెచ్చుకుంటున్నారు. సో డైలీ మెట్లెక్కి దిగడం అనేది తగ్గించండి. అలాగే మీరు నుంచున్నప్పుడు, నడిచేటప్పుడు పొరపాటున ఎక్కడైనా మెట్లెక్కాల్సి వస్తే నీ క్యాప్స్ వేసుకోండి. నీ క్యాప్ అంటే మన పట్టీ లాంటిది అనమాట. అది ఏంటంటే మీకు ఒక ఎక్స్టర్నల్ స్టెబిలిటీ ఇస్తుంది. సో ఇవి మేము చెప్పే మెయిన్ జాగ్రత్తలు. అలాగే దాంతోపాటు మోకాలు చుట్టూ ఉన్న కండరాలని స్ట్రెంథెన్ చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి కూర్చొని చేసుకునేవి, పడుకొని చేసేవి, అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు మీరు నుంచున్నారనుకోండి, మీ వెయిట్ అంతా మోకాల మీద పడుతుంది. మీరు ఆ చిన్నపాటి ఎక్సర్సైజెస్ మోకాలకి చేసుకుంటే ఆ మజిల్ స్ట్రెంథెన్ అయ్యి మీరు అప్పుడు నుంచున్నప్పుడు మీ వెయిట్ బైపాస్ అవుతుంది, కొద్దిగా జాయింట్ మీద, కొద్దిగా మజిల్ మీద పడుతుంది. కేవలం ఎక్సర్సైజ్ ద్వారా ఎవరైనా సరే 25% పెయిన్ వాళ్ళే తగ్గించుకోవచ్చు. మిగతాది ట్రీట్మెంట్ వల్ల మనం తగ్గగలం. అలాగే వెయిట్ అండి, ఇప్పుడు ఏ పర్సన్ అయినా వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. మీ హైట్కి మీరు ఎక్స్ట్రాగా ఒక 10 to 20 kgs ఉంటే ఖచ్చితంగా ఆ వెయిట్ తగ్గితేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మళ్ళీ ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. మా దగ్గర వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది more than 50 years వాళ్ళే అండి. సో వాళ్ళందరికీ బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొంతమందికి ఆస్తమా ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఇవేమీ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆటంకాలు కాదు. ఎందుకంటే పిఆర్పి అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ సెల్స్ నుంచి మనము అవి తయారు చేస్తాము ఆ పిఆర్పి ఇంజెక్షన్ అనేది. సో అది ఎప్పుడూ పేషెంట్కి రిజెక్ట్ అవ్వదు, మీ బాడీ ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే కొంత సెట్ ఆఫ్ పేషెంట్స్లో మేము పిఆర్పి చేయము. ఎవరంటే ఎవరికైనా యాక్టివ్ బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళకి పిఆర్పి సజెస్ట్ చేయము. ఎందుకంటే వాళ్ళ ప్లేట్లెట్ మార్ఫాలజీ నార్మల్గా ఉండదు, అది మారిపోతుంది. అలాగే రీసెంట్గా ఎవరికైనా డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందనుకోండి, మళ్ళీ ఒక 2 to 3 weeks వెయిట్ చేసి మళ్ళీ మనం బ్లడ్ టెస్ట్ రిపీట్ చేసి అప్పుడు వాళ్ళకి మేము పిఆర్పి చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్, స్టేజ్ 4 అరుగుదల ఉన్న పేషెంట్స్ కూడా పిఆర్పి పనిచేస్తుందా? ఇది చాలామంది అడుగుతారండి, డాక్టర్ గారు నాకు స్టేజ్ 4లో ఉన్నాను, మొత్తం గుజ్జంతా పోయింది, మీరేంటి పిఆర్పి పని చేస్తుంది నాకు అని అంటారు అని చాలామంది అడుగుతారు. నేను వాళ్ళని అడిగేది ఏంటంటే మీరు నడవగలుగుతున్నారా అని అడుగుతాను. నడుస్తున్నానండి అంటారు. ఎలా నడుస్తున్నారు? మీరు స్టేజ్ 4లో ఉండి అసలు గుజ్జైపోతే నడవలేరు కదా. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఎలా వచ్చాయండి అంటే ఇది ఒక రేడియోలాజికల్ క్లాసిఫికేషన్, అంటే ఎక్స్రే క్లాసిఫికేషన్. ఇది క్లినికల్ క్లాసిఫికేషన్ కాదు, కేఎల్ గ్రేడింగ్ అంటామండి. అంటే మీ డాక్టర్ గారు మీ ఎక్స్రే చూసి ఓకే అండి మీరు స్టేజ్ 2లో ఉన్నారు, ఓకే అండి మీరు స్టేజ్ 4లో ఉన్నారని చెప్తారు. ఇది కేవలం ఆ ఎక్స్రే క్లాసిఫికేషన్, క్లినికల్గా అలా కాదు. ఎందుకంటే నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తారండి, ఆయన నడుచుకుంటూ వస్తున్నారు, ఆయన స్టేజ్ 4లో ఉన్నారు. ఇంకొక పేషెంట్ వస్తారు, ఆయన వీల్ చైర్లో ఉంటారు, ఆయన స్టేజ్ 4లోనే ఉన్నారు. ఇద్దరికి ఒకే ట్రీట్మెంటా అంటే కాదు. వీల్ చైర్లో ఉన్న ఆయనకి పిఆర్పి చెయ్యము, ఎందుకంటే ఆయనకు అస్సలు గుజ్జు లేదు కాబట్టి అసలు నడవలేకపోతున్నారు. ఈ నడుస్తున్నారు, స్టేజ్ 4లో ఉన్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, నడవగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 20% కార్టిలేజ్ ఆ మనిషిలో ఉంటే. సో యాక్చువల్గా గ్రేడ్ 4లో 2 ఉంటాయండి, ఎర్లీ గ్రేడ్ 4, అడ్వాన్స్డ్ గ్రేడ్ 4. అర్లీ గ్రేడ్ 4లో ఏంటంటే మీకు నొప్పి ఉన్నా సరే మీ దైనందిన కార్యక్రమాలు మీరు చేసుకోగలరు, అంటే మీరు ఇంట్లో వాక్ చేసుకోగలరు, మీ పనులు మీరు చేసుకోగలరు. అడ్వాన్స్డ్ స్టేజ్ 4లో మీరు చాలా కష్టం, ఒక అడుగు తీసి అడుగేయడానికి మీకు 3 నిమిషాలు పడుతుంది, అంటే ఆల్మోస్ట్ వీల్ చైర్లో ఉన్నట్టే. సో అడ్వాన్స్డ్ స్టేజ్ 4లో మేము పిఆర్పి చేయము, వాళ్ళని సర్జరీకే వెళ్ళమంటాం. అలాగే కాళ్ళు బాగా 30 degrees కన్నా ఎక్కువ వంకర తిరిగిపోయి అనుకోండి, వాళ్ళకి కూడా మేము పిఆర్పి చేయము, సర్జరీకే వెళ్ళమంటాం. కానీ ఎర్లీ స్టేజ్ 4లో ఉంటారండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నొప్పున్నా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అలాంటి నడవగలుగుతున్నారు, అంత వంకరలు ఉండవు. ఇలాంటి ఎర్లీ స్టేజ్ 4 వాళ్ళకి కూడా మనం పిఆర్పి ఇవ్వడం ద్వారా వాళ్ళని లేట్ స్టేజ్ 4లో వెళ్ళకుండా మనము వాళ్ళని స్టాప్ చేయొచ్చు, ఆ డిసీజ్ ప్రాసెస్ని మనం అక్కడ అరెస్ట్ చేయొచ్చు, ఒక సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, అలాగే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇందాక మీరు సిట్టింగ్స్ అన్నారు కదా, సుమారుగా ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి?
యా, ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ అండి, జస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉందనుకోండి ప్రాబ్లము, వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఓన్లీ పిఆర్పి అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఆ పిఆర్పి వాళ్ళకి 2 సిట్టింగ్సా 3 సిట్టింగ్సా అనేది మనం స్కాన్లో వాళ్ళ కార్టిలేజ్ మందం అనేది మెజర్ చేసి డిసైడ్ చేస్తాం అనమాట. కొంతమంది స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉంటారు, వాళ్ళకి ఏంటంటే నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అంత నొప్పులు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా పిఆర్పి ఇస్తే పని చేయదండి, వాళ్ళకి పెయిన్ వెంటనే తగ్గదు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ప్రొసీజర్ చేయాలన్నమాట. మేము వాడే మెషిన్ కూడా ఏంటంటే 2nd జనరేషన్ కూలిఫ్ మెషిన్. అది మన ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం లాంచ్ చేసింది మనమే. ఇంతవరకు కన్వెన్షనల్ ఆర్ఎఫ్ చేసేవాళ్ళు, అవి ఏంటంటే చైనా మెషిన్స్ అండి, ఆ నాన్ ఎఫ్డి అప్రూవ్డ్. మనం చేసే కూలీఫ్ ఏంటంటే యుఎస్ఎఫ్డి అప్రూవ్డ్. యుఎస్ఎఫ్డి అప్రూవల్ ఇచ్చిందంటే దాని వెనకాల ఒక 20 years రీసెర్చ్ ఉంటుందండి. దానివల్ల మాకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. పేషెంట్కి ఒక 2 వారాల నుంచి 4 వారాల్లోనే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ చాలా బాగా వస్తుంది. అలా ఈ ఫస్ట్ ఆర్ఎఫ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి 2 or 3 సిట్టింగ్స్ పిఆర్పి అనేది మనం సజెస్ట్ చేస్తాం. అది కూడా వాళ్ళ కార్టిలేజ్ థిక్నెస్ మెజర్ చేసి మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట. అలాగే డాక్టర్, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అని విన్నాం, మరి అది ఎంతవరకు? పిఆర్పి చాలా అఫోర్డబుల్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మీరు ఒక రోబోటిక్ సర్జరీ నీ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే 1/4 ఆఫ్ కాస్ట్లోనే పిఆర్పి అయిపోతుంది. ప్లస్ చాలామందికి రీఎంబర్స్మెంట్ కూడా ఇన్సూరెన్స్ది వాళ్ళకి అవుతుందండి. సో పిఆర్పి అనేది మధ్యతరగతి వాళ్ళు అఫోర్డ్ చేసుకునేలాగే మేము డిజైన్ చేసామన్నమాట. సో ఇది సర్జరీకి ఆల్టర్నేటివ్గా చెప్పొచ్చా మనం పిఆర్పిని? ఆల్టర్నేట్ అనే వర్డ్ కాదండి, కాకపోతే ఏంటంటే మీ ప్రాబ్లం బట్టి మీకు పిఆర్పి సూట్ అయితే మేము డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తాం. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఉన్న ఆ డిజీజ్ ప్రాసెస్ని మనం చాలా స్లో డౌన్ చేసేస్తాం. సో సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వీళ్ళకి పిఆర్పి ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకంటే కొన్ని వేల స్టడీస్ ఉన్నాయి ప్రూవ్ చేయడానికి అవి. సో ఆ కార్టిలేజ్ రీజనరేషన్ అనేది బాగా అవుతుంది వాళ్ళకి. స్టేజ్ 4లో నేను అన్నట్టు ఎర్లీ స్టేజ్ 4 వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పిఆర్పి ద్వారా కొంతమేర మనం కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకి వచ్చినంత గొప్పగా కార్టిలేజ్ రాదు, కానీ పెయిన్ రిలీఫ్ మాత్రం వాళ్ళకి బాగా వచ్చేలాగా చూస్తాం. చాలామందికి అండి ఈ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నా సరే వాళ్ళకి పెయిన్స్ ఉండవు. ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న చాలామందికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 40 years దాటిన మీరు చాలామంది, అంటే 40 years దాటిన వాళ్ళు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో మీకు తెలియకుండా మోర్ దాన్ 50% మీలో మందికి ఆస్టియోఆర్థరైటిస్తో మీకు స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ 1, స్టేజ్ 2లో పెయిన్ ఉండదు, సో మీరు దాని గురించి పట్టించుకోరు. అదే స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చేసరికి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు వెళ్ళి ఎక్స్రే తీసుకుంటారు. 40 years దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఎవ్రీ ఇయర్ మీరు హెల్త్ చెకప్స్ చేసుకుంటారు కదండి, బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు, అల్ట్రాసౌండ్ పొట్ట స్కాన్ చేసుకుంటారు, యూరిన్ టెస్ట్ కూడా చేసుకుంటారు. కానీ అందరూ మర్చిపోయే ఒక స్మాల్ థింగ్ ఏంటంటే మీ మోకాళ్ళకు ఒక ఎక్స్రే అనేది అందరూ మర్చిపోతున్నారు. నిలబడ్డప్పుడు మోకాళ్ళ ఎక్స్రే అంటే స్టాండింగ్ ఏపీ లాటరల్ వ్యూ ఎక్స్రే తీసుకుంటే మీకు స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడే మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా డయాగ్నోస్ అయిపోతుంది. ఆ టైంలో నొప్పి ఉండదు కాబట్టి మీరు పట్టించుకోరు. మీకు ఎప్పుడు పెయిన్ వస్తుంది అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లోనే వస్తుంది. సో నేను అనేది ఏంటంటే మీరు రొటీన్ హెల్త్ చెకప్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీరు చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోగలరు. ఈ ప్రాబ్లమ్ని అసలు పెరగకుండా సర్జరీ వరకు వెళ్లకుండా కూడా మీరు స్టాప్ చేసుకోగలరు. డాక్టర్ కిరణ్ గారు, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు పెయిన్ కిల్లర్స్, తైలాలు ఇట్లాంటివన్నీ టెంపరీ ఏదో వాడుతూ ఉంటారు. సో అలా వాడడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? నాకు ఇవాళ ఒక పేషెంట్ వచ్చారండి. ఆమె ఏంటంటే ఎర్లీ స్టేజ్ 4లో ఉన్నారు. ఆమె ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వాళ్ళ ఊళ్ళో తీసుకున్నారండి ఆమె. నేను అడిగాను, అమ్మ మీకు ఎలా తీసుకున్నారు అంటే, తెలియదు డాక్టర్ గారు, మా వాళ్ళు అక్కడ నొప్పి తగ్గుద్దని ఇచ్చారు. మంత్కి ఒక చొప్పున ఆమె 3 monthsలో 3 స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకున్నారండి. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది చాలామందికి తెలియదు. ఊళ్ళలో వాళ్ళు ఏంటంటే స్టెరాయిడ్ ఇచ్చేస్తున్నారు ఊరికే అలా. స్టెరాయిడ్ ఈజ్ పాయిజనస్ టు కార్టిలేజ్. స్టెరాయిడ్ అనేది చాలా ఓల్డ్ టెక్నిక్ అండి, అది కెమికల్, ఆర్టిఫిషియల్. స్టెరాయిడ్ మీకు ఇస్తే ఇప్పుడు వెంటనే పెయిన్ తగ్గుతుంది, కానీ మీ కండిషన్ని బ్యాడ్ చేస్తుంది. స్టేజ్ 3 వాళ్ళకి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు స్టేజ్ 4లోకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడు స్టెరాయిడ్స్ లాంటివి తీసుకోకూడదండి. అలాగే కొంతమంది ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఈజీగా ఇచ్చేస్తారు, వెళ్ళి అడిగితే పెయిన్ కిల్లర్స్ ఎన్నైనా ఇస్తారు మెడికల్ షాప్లో. అవి పాపం పేషెంట్ తెలియకుండా 6 months, 8 months, 1 year వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. డేకి ఒకటి వేసుకుంటాను డాక్టర్ గారు, చాలా బాగుంటుంది నాకు, ఇంకా నాకు ఇబ్బంది ఉండదని. అలా 1 year వాడుతున్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీరు వేసుకునే పెయిన్ కిల్లర్ ఏ మాత్రం వేసుకున్నా సరే అండి లివర్ ఆ తర్వాత కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. పెయిన్ కిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్ కెమికల్. అది వాడితే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్, మహా అంటే ఒక 1 మంత్ కొన్ని కండిషన్స్లో, అంతకుమించి వాడకూడదు. మీరు నెలల తరబడి వాడితే మీ లివర్ కిడ్నీ మీరు తెలియకుండా డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అది మళ్ళీ ఇర్రివర్సిబుల్ అవుతుంది అప్పుడు. సో ఈ కెమికల్స్ లాంటివి అనేవి వెళ్ళకూడదండి. పిఆర్పి అనేది న్యాచురల్ అనమాట. కొంతమంది ఎక్స్టర్నల్ ఆయిల్స్ అప్లై చేయడం ఇట్లాంటివి. యా కరెక్ట్ అండి. చాలా మంది ఎక్స్టర్నల్ ఆయిల్స్ అప్లై చేస్తారు. ఈ ఆయిల్స్ ఏం చేస్తాయండి, మీకు ఎక్స్టర్నల్గా ఇక్కడ అప్లై చేసామనుకోండి, అది కేవలం ఆ స్కిన్ దాని కింద ఉన్న సబ్క్యూటేనియస్ టిష్యూ ఆ మజిల్ వరకే వెళ్తుంది మీరు రాసిన ఆయిల్ ఎఫెక్ట్. మీ ప్రాబ్లం ఎక్కడ, మీ ప్రాబ్లం మజిల్లో లేదు, మీ ప్రాబ్లం ఉంది లోపల కార్టిలేజ్ దగ్గర. సో అక్కడ వరకు మీరు ఏ తైలం రాసినా లేదా పైన మీరు ఏం అప్లై చేసినా సరే, పట్టి లాంటివి కొంతమంది అప్లై చేస్తారు, అంటే మెడికేటెడ్ పట్టీలు, ఆయింట్మెంట్స్, అవన్నీ మీకు జస్ట్ ఒక 2 to 3 అవర్స్ ఆ మజిల్ రిలాక్స్ చేసి మీకు హాయ్ అనిపిస్తుంది తప్ప ఆ కోర్ ప్రాబ్లమ్ని మాత్రం అది అడ్రస్ చేయదు. అలాగే కొంతమంది చిన్న చిన్న ట్యాబ్లెట్స్ తీసుకొస్తారండి, అంటే గోళీలు తెస్తారు ఊరి నుంచి. అది వాళ్ళు వాడితే ఆ రోజు వరకు చాలా బాగుంటుంది అంటారు. అదేదో ఒక న్యాచురల్ థింగ్ అని అనుకుంటున్నారు వాళ్ళు యాక్చువల్గా, కానీ అందులో లో డోస్ స్టెరాయిడ్స్ ఉంటాయండి. మనమేమో ఆ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయము, మనం ఏదో నమ్మి వాడతాం, కానీ దాని ఎఫెక్ట్ ఏంటంటే కొన్ని ఫ్యూ మంత్స్కి తెలుస్తుంది మీకు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది. డాక్టర్ కిరణ్ గారు, మనకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ లేదా ఒక సర్జరీ అంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మరి ఈ పిఆర్పిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? పిఆర్పి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే పిఆర్పి ఇదేనా ఆటోలోగస్ ప్రొసీజర్. అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ మనం తీసుకొని దానిని మనము సెంట్రిఫ్యూజ్లో ప్రాసెస్ చేసినప్పుడు ఈ కణాలన్నీ వేరవుతాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కిందకు వచ్చేస్తాయి, ఈ ప్లేట్లెట్స్ కణాలు అనేవి పైకి వచ్చేస్తాయి. ఆ కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ని మనము ఇంజెక్షన్ ద్వారా నీడిల్ ద్వారా తీసుకొని ఎక్కడైతే అరిగిందో ఆ ప్లేస్లో గైడెడ్గా చేస్తాం. అంటే అల్ట్రాసౌండ్లు చూస్తూ మనం ఇక్కడ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్లోనే పిఆర్పి రిలీజ్ చేయాలండి. కొంతమంది బ్లైండ్ టెక్నిక్ అంటే చేస్తారన్నమాట. అంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ వాడకుండా జస్ట్ ఇలా చేత్తో పట్టుకొని ఇచ్చేస్తారు. అది చాలా రాంగ్ అండి. మీరు చూడండి గూగుల్లో, గైడెడ్ ప్రొసీజర్స్ ఎప్పుడూ సేఫ్గా 100% కరెక్ట్ యాక్యురసీలో రిజల్ట్స్ వస్తాయండి. మనం నాన్ గైడెడ్గా చేసామంటే ఆ పిఆర్పి జాయింట్లోకి వెళ్ళిందా లేదా క్యాప్సూల్ బయట వెళ్ళిందా అనేది ఎవరికి అర్థం కాదు. సో గైడెడ్ టెక్నిక్లో పిఆర్పి చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ప్లస్ మనం వాడేది ఏంటంటే లేటెస్ట్ జనరేషన్ హై డెన్సిటీ పిఆర్పి, హెచ్డి పిఆర్పి వాడతాం. ఈ నార్మల్ పిఆర్పి అనేది మీరు వినే ఉంటారు, ఈ కొంతమంది హెయిర్ లాస్ అయిన వాళ్ళకి కూడా చేస్తుంటారు. అవన్నీ ఏంటంటే పిఆర్పిలు కూడా కమర్షియల్ కిట్స్ చాలా ఉంటాయండి. చైనా కంపెనీ కిట్స్ ఉంటాయి, యూఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ కిట్స్ ఉంటాయి. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా అదంతా ఒక ఎఫ్డిఏ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. అలాగే మనం చేసే టెక్నిక్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు గైడెడ్గా చేస్తే ఎప్పుడు ఫెయిల్ అవ్వదు పిఆర్పి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ అరిగిన చోట ఇవ్వకుండా మీరు కొంచెం అటు ఇటు ఇచ్చామంటే పిఆర్పి డెఫినెట్గా అది ఫెయిల్ అవుతుంది. సో గైడెడ్గా అంటే అల్ట్రాసౌండ్లో చూస్తూ మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పిఆర్పి ఇవ్వాలి. కొంతమందికి ఈ కార్టిలేజ్ ప్రాబ్లమే కాదు, నేను చెప్పినట్టు బ్యాక్ సైడ్ నీరు ఉంటుంది, బేకర్ సిస్ట్ అని, అలాగే వేరే మజిల్ లిగమెంట్ డ్యామేజ్ ఉంటుంది. వాటికి కూడా మనం పిఆర్పి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళకి ఫుల్ పెయిన్ రిలీఫ్ రాదు. సో డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అలాగే దాంతోపాటు మనం దాన్ని ఎగ్జాక్ట్గా పిఆర్పిని గైడెడ్గా చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. డాక్టర్, హెల్సియన్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది పిఆర్పి ట్రీట్మెంట్లో? మా దగ్గర సక్సెస్ రేట్ అండి మోర్ దెన్ 90% అండి. దానికి రీజన్ కూడా ఏంటంటే అండి, మా దగ్గర ఏ జూనియర్ డాక్టర్స్ ఉండరండి. నేను డాక్టర్ పల్లవి మేమే పేషెంట్ని స్కాన్ చేయడం దగ్గర నుంచి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ వరకు మేమే మానిటర్ చేస్తాం అనమాట. అలాగే మేము వాడే మెషిన్స్ అనేది ఫస్ట్ టైం మన ఏపీ తెలంగాణలో మనమే లాంచ్ చేసాం. 2nd జనరేషన్ కూలీఫ్ మెషిన్ అనమాట. దానివల్ల ఎక్సలెంట్గా పెయిన్ తగ్గుతుంది. అలాగే మేము వాడే హై డెన్సిటీ పిఆర్పి అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి కంపేర్ టు కన్వెన్షనల్ నార్మల్ పిఆర్పి. సో ఇవి రీజన్స్ అనమాట. డాక్టర్, అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ అండి, ఒకటి ఏంటంటే మనం తెలియకుండా చేసే రాంగ్ థింగ్స్ని అవాయిడ్ చేయండి. ఎక్కువసేపు నిలబడడం తగ్గించండి. మీరు ఒక 20 నిమిషాల నుంచి ఉంటే ఒక 5 నిమిషాలు కూర్చోండి.
కొంతమంది ఏంటంటే కుకింగ్ అప్పుడు 1 అవర్ 1.5 అవర్ ఉమెన్ పాపం నుంచుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఒక హై ఇది మన హై పొడుగాటి చైర్ చేసుకొని అందులో కూర్చొని వాళ్ళు కుక్ చేసుకుంటున్నారు. మీరు కూర్చొని ఎంతసేపు కుక్ చేసినా మీ మోకాలు అరగదు. అదే మీరు 1 అవర్ నుంచొని మీరు కుక్ చేస్తే ఖచ్చితంగా మీ వెయిట్ మోకాల మీద పడుతుంది. సో ఎక్కువసేపు నిలబడడం తగ్గించండి. కింద కూర్చొని లెగడం చేయకండి. మీరు పూజ చేసుకోవాలనుకున్నా సరే ఒక చైర్లో కూర్చొని చేసుకోండి. ఎందుకంటే కింద కూర్చొని లేస్తే మీ బరువుకి 8 రెట్లు లోడ్ పడుతుంది. దేవుడు మీ మోకాల్ని డిజైన్ చేసింది కేవలం మీ బరువు మోయడానికే, కానీ మీరు ఎక్స్ట్రా బరువు వేస్తే ఖచ్చితంగా మోకాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే రోజు మెట్లెక్కి దిగడం తగ్గించండి. ఇండియన్ టాయిలెట్ వాడకండి, వెస్ట్రన్ టాయిలెటే వాడండి. మీరు వాకింగ్ అంటే మార్నింగ్ వాక్ వెళ్ళినా ఈవినింగ్ వాక్ వెళ్ళినా ఒక 15 to 20 మినిట్స్ వాక్ చేయండి. పొద్దున 20 మినిట్స్, ఈవినింగ్ 20 మినిట్స్. మీరు 1 అవర్ 1.5 అవర్ వాక్ చేస్తే మాత్రం మళ్ళీ కార్టిలేజ్ డౌన్ అవుతుంది. అలాగే ఎక్సర్సైజ్ అండి, మోకాలు చుట్టూ ఉన్న మజిల్స్ స్ట్రెంథన్ చేసుకుని ఎక్సర్సైజ్ చేయడం వల్ల 25% పెయిన్ మీరే తగ్గించుకుంటారు. ఎందుకంటే వెయిట్ బైపాస్ అవుతుంది. అలాగే మీ వెయిట్ అంటే మీ హైట్కి తగ్గట్టు మీరు వెయిట్ ఉండాలి. ఎక్స్ట్రా వెయిట్ ఉంటే ఆ వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా మీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. అది మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా మనం చేయొచ్చు. ఎందుకంటే పిఆర్పి వల్ల డ్యామేజ్ని మనం రికవర్ చేస్తాం. దాన్ని మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెయిట్ కంట్రోల్లో పెడితే మీకు చాలా సంవత్సరాలు ఈ ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. సర్జరీ అవసరం లేని పిఆర్పి ట్రీట్మెంట్కి సంబంధించి మా వ్యూవర్స్కి చక్కగా వివరించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. తర్వాత ఏబిఎన్ న్యూస్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి.